అవును, నిజమే అది. శ్రీరామచంద్రుడు కూడా చాలా 16 సంవత్సరాల వయసులో ఒకలాంటి నిస్పృహ నిరాశకు లోనై ఇప్పుడు మీరు అంటున్నటువంటి డిప్రెషన్కి లోనయ్యిన మాట వాస్తవమే. అది ఎందుకని చూపించారు రామాయణంలో మనకు కూడా వస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితులు. ఒకలాంటి డిప్రెషన్కి మనకు కూడా లోనవుతుంది. అలా డిప్రెషన్కు లోనైనప్పుడు మానవులు ఏం చేయాలో చెప్పడం కోసం అని చెప్పి రామాయణంలో శ్రీరామచంద్రుడు ఆ విధంగా మనకి చూపించాడు తన జీవితం ద్వారా అని అనుకోవాలి మనం. అప్పుడు అలా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చుని రూములో అలాగే ఆలోచిస్తూ కూర్చున్నటువంటి రామచంద్రుని చూసి దశరథ మహారాజు బాధపడి విశ్వామిత్రుల వారికి చెప్తే, విశ్వామిత్రుల వారు మళ్ళీ రామచంద్రుడి విషయం వశిష్ఠుల వారికి చెప్తే, ఆయన వశిష్ఠుల వారు రామచంద్రుడికి బోధ చేస్తారు. శ్రీకృష్ణుడు కనుక భగవద్గీతలో అర్జునుడికి బోధ చేసినట్టుగా. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఏమిటి? దానినే వశిష్ఠ గీత అంటారు. అంటే ఏమిటి? యోగ వాసిష్టం శ్రీరాముడికి వశిష్ఠుల వారు చేసిన బోధ. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ. కానీ భగవద్గీతకు వచ్చినంత ప్రచారం యోగ వాసిష్టానికి రాలేదేమిటి? ఎందుకని అని మీరు అనుకోవచ్చు. ఇది ఒక రకంగా చిత్రమైన ప్రశ్నే. యోగ వాసిష్టం రాముడికి వశిష్ఠుడు అందించిన మేలుకొలుపు, భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన చేయూత. మేలుకొలుపుకి చేయూతకి చాలా తేడా ఉంది చూడు నువ్వు. లోకంలో మేలుకొలుపు కన్నా చేయూత కావలసిన వారు ఎక్కువగా ఉంటారు. అందువల్ల యోగ వాసిష్టం కన్నా భగవద్గీతకి ఎక్కువగా ప్రాచుర్యం ఎక్కువ వచ్చింది. విషాదంలో పడి కొట్టుకుపోతూ మార్గం ఇదేనా అని అడిగిన మానవుడికి, విషాదంలో పడి అంటే బాధలో ఉండి కొట్టుకుపోతూ మార్గం ఇదేనా అని అడిగిన మానవుడికి చెయ్యినందించి నిలబెట్టి జీవించడానికి కావలసిన సమన్వయాన్ని ఇచ్చి అతడిని సాధకుడిగా రూపొందిస్తుంది భగవద్గీత. ఆ పైన ఆ మానవుడిలో రావలసిన మేలుకొలుపును వచ్చేటట్లుగా చేస్తుంది యోగ వాసిష్టం. కనుక ముందు భగవద్గీత మీదుగా తర్వాత యోగ వాసిష్టం దగ్గరికి వెళితే ఎక్కువ బాగుంటుందని మాస్టర్ గారు కూడా ఇదే చెప్పారు. అంటే అందుకనే మన శివబాలి మహారాజ్ మన ధ్యాన మందిరంలో వారు పిఎన్ మూర్తి గారి చేత యోగ వాసిష్టాన్ని రచన చేయించారు. ఆయన 4 వాల్యూమ్స్లో అద్భుతంగా రాశారు ఇంగ్లీష్లో యోగ వాసిష్టాన్ని. స్వామీజీకి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు యోగ వాసిష్టం. ఆ ధర్మపురిలో ఆ గ్రంథాన్ని కూడా మనం ఆవిష్కరింపజేసాం. అద్భుతమైనటువంటి గ్రంథం అది యోగ వాసిష్టం. నిజంగా మీ యూత్ తప్పకుండా చదవవలసినటువంటి గ్రంథం కూడా అది. ఇప్పుడు చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచి డిప్రెషన్కు లోనవుతున్నారు, సైకాలజిస్టుల దగ్గరికి వెళుతున్నారు కదా. యోగ వాసిష్టం చదువుకుంటే వాటన్నింటికీ మనకి సమాధానం దొరుకుతుంది. ఒక ఔషధం లభించినట్టే. అనవసరంగా మందులు వేసుకుని మరింత దీనికి లోనైపోయి ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయి నిద్రపుచ్చేటటువంటి మందుల కంటే కూడా ఇది మేలుకొలుపుతుంది. మేలుకొల్పడం వేరు, నిద్రపుచ్చటం వేరు. ఇప్పుడు నొప్పి తెలియకోకుండా, బాధ తెలియకోకుండా నిద్రకు మాత్రలు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇదేమో మనసులో నుంచి ఒక రకమైన ఒక మేలుకొలుపుని అందిస్తుంది. మేలుకొల్పడానికి దీనికి తేడా లేదు. అర్థమైందా నీకు? రాముడికి ఎందుకు వచ్చిందో డిప్రెషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పడానికి మరి ఎవరో ఒక మార్గదర్శనం చేయాలి కదా. అదే ఇది.